హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా మేనేజ్మెంట్ కేటగిరీ మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్లు ఆశించే విద్యార్థులకు రెండో ఫేజ్లో కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో అవన్నీ కూడా డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మీ మెయిల్కి కూడా మెసేజ్లు వచ్చే ఉంటాయి. ఇక మీ సెల్కి కూడా మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఇక విద్యార్థులందరికీ కూడా సీటు పొందిన విద్యార్థులకు మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్లో స్లైడింగ్లో వెళ్ళిన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మీరు కళాశాలలో ఎలా జాయిన్ కావాలి, యూనివర్సిటీ ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత, స్లైడింగ్లో వెళ్ళిన విద్యార్థులు ఎలా జాయిన్ కావాలి, కొత్తగా సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఎలా జాయిన్ కావాలి, ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. మీరు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా అలాట్మెంట్ ఆర్డరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవాలి. ఈ యూనివర్సిటీ ఫీజును మీరు పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 25,100 రూపాయలు ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో, మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలో వచ్చేసి 65,600 రూపాయలు ప్రైవేటు కళాశాలల్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు పే చేయాల్సి ఉంటుంది. 25,100 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు మరియు ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలు B1 B2 ఎవరైతే సీట్లు పొందారో ఆ విద్యార్థులందరూ కూడా 25,100 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేయాలి. ఎన్ఆర్ఐ కేటగిరీలో విద్యార్థులకు మాత్రం 65,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు 10,600 రూపాయలు ఫ్రెష్ అలాట్మెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులకు 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేయాలని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఇక విద్యార్థులు మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కు స్లైడింగ్లో వెళ్ళిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు మాత్రమే ఈ యూనివర్సిటీ ఫీజు 25,100 మేనేజ్మెంట్ కేటగిరీలోను, 65,600 ఎన్ఆర్ఐ కేటగిరీలోను ఫీజులు పే చేయాలి. తర్వాత ఈ యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, ముందుగా ఫ్రెష్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక 10 తీసుకోండి మినిమము. తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని కళాశాలలో మీరు 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల జాయిన్ అవ్వాలి. అదేవిధంగా ఫేజ్ 2లో మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్లో స్లైడింగ్ వెళ్ళిన విద్యార్థులు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకుని ఈ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీరు కస్టోడియన్ లెటరు ప్రీవియస్ కళాశాల నుండి తీసుకుని మీరు కొత్తగా సీట్ వచ్చిన కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మీరు జాయిన్ కాకపోతే మూడో ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఒక్కోసారి 2 ఫేజ్ల్లో కూడా జాయిన్ కాని విద్యార్థులకు మూడో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళకి నచ్చిన కళాశాలలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు అయితే మేనేజ్మెంట్ కేటగిరీలో ఇచ్చాడు. కాబట్టి ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మీకు నచ్చిన కళాశాలలో సీటు వస్తే మళ్ళీ మూడో ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మీరు కళాశాలలో ఎంపిక చేసుకుని కొత్తగా సీటు వస్తే మూడో ఫేజ్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ కేటగిరీలో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల్లో, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలలో అంటే కొత్త మెడికల్ కళాశాలలో ఎవరికైనా సీటు వస్తే ట్యూషన్ ఫీజు 12 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ కేటగిరీలోను, ఎన్ఆర్ఐ కేటగిరీలో వచ్చేసి 20 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్మెంట్ కేటగిరీలో సీటు వచ్చిన విద్యార్థులు వచ్చేసి 13,20,000 పే చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీలో 39,60,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు
ముఖ్యంగా మనం తెలియజేయాల్సింది ఏమిటంటే ఎన్ఆర్ఐ కేటగిరీలు ఆయా కళాశాలల్లో ఫీజులు అనేటివి ఒక్కొక్క కళాశాలను బట్టి మనం మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మీరు మాట్లాడుకునే ఫీజులు మీరు తగ్గించి మీరు పే చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీసు ఇవన్నీ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కూడా మీరు జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ యొక్క యాంటీ ర్యాగింగ్కి సంబంధించి బాండ్ ఆన్లైన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు కళాశాలకు వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఎలా ఫిలప్ చేయాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలనేది antiraging.in అనే వెబ్సైట్లో ఈ యొక్క యాంటీ ర్యాగింగ్కి సంబంధించి అప్లికేషన్ ఫిలప్ చేసి ఐడి వస్తుంది. ఆ ఐడిని కళాశాలలో ప్రింట్ తీసి రిసిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన మీరు వచ్చేసి సెక్యూరిటీ బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో కోర్సు నుండి కానీ మీరు విత్డ్రా అయితే కాంపన్సేషన్ కళాశాల ఫీజు ఎంత ఉంటుందో 5 సంవత్సరాలు కలిపి దాన్ని వసూలు చేస్తారు. కాబట్టి ఆ ఫీజు కూడా మీరు పే చేసేందుకు అంటే మిడిల్ డ్రాప్ అయితే మీరు సెక్యూరిటీ బాండ్ అయితే కంపల్సరీగా అడుగుతారు, అది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా స్లైడింగ్లో వెళ్ళే విద్యార్థులు మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కి స్లైడింగ్లో వెళ్ళే విద్యార్థులు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు పే చేయకుండా కస్టోడియన్ లెటరు మరియు అలాట్మెంట్ ఆర్డరు 2 తీసుకుని కళాశాలలో కొత్తగా వచ్చిన కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక ఫీజు కూడా అడ్జస్ట్మెంట్ అనేటివి చేస్తారు. మొదట మీరు ఏ కళాశాల మేనేజ్మెంట్ కేటగిరీలో ఫీజు కట్టారో ఆ ఫీజు ఆటోమేటిక్గా కొత్తగా సీట్ వచ్చిన కళాశాలలో ఆ ఫీజు అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేస్తారు. మరియు ఎక్స్ట్రా ఏదైనా కట్టుకోవాలంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు అయితే దాదాపు 2 లక్షల వరకు కట్టుకుంటున్నారు. 2 లక్షలు, 2,20,000, 1.5 లక్ష అట్లా కట్టుకుంటున్నారు. అది కూడా మీరు కళాశాలకు వెళ్తే మీకు తెలియజేస్తారు. ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు అందరూ కూడా మీరు ఆ ఎన్ఆర్ఐ సంబంధించి సర్టిఫికేట్స్లు ఇవన్నీ అనెక్సర్ కూడా మీకు పీడిఎఫ్ ఫైల్ ఇచ్చున్నారు. ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశారు. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రొవిజనల్ ఇది వెరిఫికేషన్ కాపీ, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు ప్రొవిజనల్ వెరిఫికేషన్ కాపీ కూడా ప్రతి ఒక్కరిని తీసుకురామని చెప్పున్నారు. ఆ ప్రొవిజనల్ వెరిఫికేషన్ కాపీ కూడా మీరు తీసుకెళ్ళి కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పద్మావతి మెడికల్ కళాశాలలో ఆ ప్రొవిజనల్ వెరిఫికేషన్ కాపీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇక 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల ప్రతి ఒక్కరూ కూడా రిపోర్టింగ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.